మ్యాన్కి ఉమెన్కి ఉండే ఇంకో డిఫరెన్స్ ఏంటంటే మ్యాన్ తన ఫ్యామిలీ కోసం కానీ పార్ట్నర్ కోసం కానీ చాలా ప్లాన్ చేసి చాలా కష్టపడి ఒక ఇల్లు కొన్నారు అనుకోండి. వాళ్ళు ఏమనుకుంటారంటే ఐ హ్యావ్ గివెన్ అ లాట్ ఫర్ మై లవ్ అని ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు వాల్యూ తోటి చూస్తారు. సో వాళ్ళకి అది ద వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ దేర్ లవ్. కానీ ఉమెన్కి అది ఎంత వాల్యూ అనే దాంతో రిలేట్ చేసుకోరు. సో మ్యారేజ్ డేకి ఒక డైమండ్ నెక్లెస్ ఇస్తే దే థింక్ దే హ్యావ్ డన్ ఎనఫ్. వాళ్ళకి ఇష్టమైంది కొన్నాము అనుకొని ఈ ఇయర్ అంతా ఇంకేమి ఇవ్వక్కర్లేదులే, ఐ హ్యావ్ గివెన్ అ బిగ్ థింగ్ అని. కానీ ఉమెన్కి అలా కాదు. మనకి ఎప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉండాలి దట్ దే లవ్ అస్, ఓన్లీ దెన్ వీ ఫీల్ హ్యాపీ. కానీ ఈ విషయాన్ని వాళ్ళకి కమ్యూనికేట్ చేయలేదు అనుకోండి, దే విల్ నాట్ నో దిస్. చిన్న చిన్న విషయాలైనా కూడా మనం హ్యాపీగా ఫీల్ అవుతాము అనేది వాళ్ళకి ఖచ్చితంగా కమ్యూనికేట్ చేయాలి.